అండి, నేను మిలత. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి టైటిల్ చూసారు కదా, చికెన్ లేకుండా చికెన్ కూర అండి, వెజ్ చికెన్. ఈ చికెన్ అయితే మా వారు తీసుకొచ్చారండి. కార్తీక మాసం చికెన్ తినం కాబట్టి వెజ్ చికెన్ తీసుకొచ్చారు. ఆ కూర ఎలాగో చేస్తున్నాను కదా, వీడియో తీస్తే మీరు కూడా చూస్తారని చెప్పి వీడియో అయితే తీసానండి. దానికి ముందుగా అయితే నేను స్టవ్ అంటించి మూకుడు పెట్టి అందులో కూరకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఇవి వెజ్ చికెన్ ముక్కలండి. ఈ చికెన్ ముక్కలు అయితే ఆయిల్లో కొంచెం వేపుకుంటున్నానండి. కొంతమంది అయితే వేపట్లేదండి, ఉడకబెడుతున్నారు. నేనైతే వేపుతున్నాను. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. నేను మామూలు చికెన్ కూడా ముందు ఆయిల్లోనే ఫ్రై చేసిన తర్వాతే కూర వండుతానండి. అలాగే ఈ చికెన్ ముక్కలు కూడా ఆయిల్లో ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటున్నాను. ఇవి మనకైతే వేగిపోయాయండి, సరిపోతుంది. ఇలా వేగితే వీటిని అయితే పక్కకు తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పక్కన తీసేసుకున్న తర్వాత నేనైతే మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను కదండి, 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. ఈ వెజ్ చికెన్ ముక్కలు పక్కకు తీసేసుకున్న తర్వాత మనం ఆ ముక్కల్లోనే ఆయిల్లోనే కొంచెం సరిపోతే ఆయిల్ వేసుకోవచ్చండి. సరిపోద్ది అనుకుంటే ఇంకా ఆయిల్లోనే కోసుకు పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి వేపుకోవాలండి. ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను నేను. వేసుకున్న తర్వాత కలుపుకున్నానండి. ఇందులో కొద్దిగా కలిపేసి, ఇందులో ఉల్లిపాయలు బాగా తొందరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు వేసుకుంటే తొందరగా వేగుతాయండి. ఈ టిప్పు చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాలో అవ్వండి. ఇవి వేసి కలిపేసి మనం ఎప్పుడైనా హైలో పెడితే ఉల్లిపాయలు మాడిపోతాయి కానండి, వేగవండి. అందుకని చెప్పి నేను ఇంకా ఉప్పు పసుపు వేసి అది సిమ్లో పెట్టేశాను. అవి మెల్లగా ఎగుతూ ఉంటాయి కదా. ఇంతలో మీకు చూపించాను కదా, టమాటా, ఒక మీడియం సైజ్ టమాటా ఒకటి తీసుకుంటున్నాను ఈ కర్రీ కోసం అని చెప్పి. ఉల్లిపాయలు అయితే ఇంకా వేగాలండి, ఇంకా మనకి వేగలేదు, సిమ్లో పెట్టాను. ఎప్పుడైనా ఉల్లిపాయలు వేగితేనే కూరకి మంచి రుచి వస్తుందండి, లేకపోతే ఉల్లిపాయ ముక్కల్లా ఉంటుంది, గ్రేవీ కనిపించదు. ఎప్పుడైనా ఉల్లిపాయ ముక్కలు సిమ్లో పెట్టే వేపుకోవాలండి. మనకి వేగిపోయాయండి కూడా, ఉల్లిపాయలు కూడా వేగాయి. ఇప్పుడైతే ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను నేను. కొంచెం కూర కాబట్టి 1 స్పూన్ సరిపోద్దులేండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్, ధనియాల పొడి వేసి కొంచెంసేపు ఆగనిద్దామండి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇది వేగాయి కదండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్నాం కదండి, సన్నగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఇవి ఒకసారి కలిపేసి సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుంటే ఇవి మనకి మెత్తగా మగ్గుతాయండి. చూడండి, కొంచెంసేపు తర్వాత టమాటా ముక్కలు కూడా మెత్తగా అయిపోయాయి మనకి. ఇంక ఇవి కూడా మెత్తబడిపోయాయి కదండి టమాటా ముక్కలు కూడా. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నానండి నేనైతే. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు కారం ఉప్పులు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నాకైతే ఈ కూరకి 1.5 స్పూన్ కారం అయితే పట్టింది. ఈ కారం కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు ఇది కూడా కొంచెం వేపుకొని, ఇప్పుడు మనం వేపు పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి, అదే వెజ్ చికెన్ ముక్కలండి, అవి కూడా వేసి కొంచెంసేపు ఆగనివ్వాలండి. మనం వేసిన మసాలా, కారం, ఉప్పు అన్నీ కూడా ఈ ముక్కలకు పట్టే వరకు కొంచెం వేపుకున్న తర్వాత ఇందులో అయితే వాటర్ వేస్తున్నానండి. ఇంకా వాటర్ వేసి వీటిని కొంచెం హై ఫ్లేమ్లోనే ఉంచానండి ఒక 2-3 నిమిషాలు. తర్వాత మాత్రం సిమ్లోకి అడ్జస్ట్ చేసేసుకోవాలి. అదే మనకు తెలుస్తుంది కదా, కొద్దిగా వాటర్ అంతా బబుల్స్ వచ్చే వరకు హైలో పెట్టుకున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, మీకు ఇలా ఉడుకు పడుతుందిగా కూర. ఇప్పుడు మాత్రం సిమ్లోకి పెట్టేసుకున్నాను. సిమ్లో పెట్టుకుంటే మనకి ఏంటంటే ఆ టమాటా ముక్కలు కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ కూడా మెత్తగా అయిపోయి గ్రేవీలా తయారవుతుందండి కర్రీ అయితే. చూడండి, కొద్దిసేపు తర్వాత మనకి కర్రీ అయితే ఈ విధంగా తయారయ్యింది. ఇప్పుడు ఇందులో నేను గరం మసాలా, కొంచెం వేయించిన జీలకర్ర పొడి కూడా వేసి
ఆ సిమ్లో పెట్టేసుకొని ఇక్కడైతే నేను చపాతీలో వండుకున్నామండి కర్రీ. చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీలు అయితే చేస్తున్నానండి. చపాతీ ఎప్పుడైనా సరే కొద్దిగా మడత వేసో లేకపోతే ఇలా రోల్ చుట్టూ చేసుకుంటే కొంచెం పొరల పొరల కింద వస్తుందండి. ఇంకా చపాతీ చేసిన తర్వాత చపాతీని అయితే కాల్చుతున్నానండి. ఓ పక్క అయితే ఒక స్టవ్ మీద కూర కొంచెం ఇంకా దగ్గర పడాలని చెప్పి ఇంకా అలాగే ఉంచేస్తానండి. మనకి చపాతీ కాలుతుంది ఇప్పుడు. కర్రీ కూడా చూడండి దగ్గరికి అయిపోయింది. కూర కూడా చూసారా, అచ్చం చికెన్ కర్రీ లాగే ఉంది కదండి. సేమ్ చికెన్ ఉన్నట్టే ఉందండి టేస్ట్ కూడా. కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి నేను. ఈలోపు మనకి చపాతీ కూడా రెడీ అయిపోయిందండి. చూడండి కూర మాత్రం ఎంత కలర్ఫుల్గా ఉందో. పీసెస్ కూడా చికెన్ ముక్కలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి ముక్కలు కూడా. ఇంకా చపాతీ కూడా రెడీ అయిపోయిందండి మనకి. చపాతీ కూడా కాలుతుంది. ఇంకా కూర కూడా రెడీ అయిపోయింది. ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. చికెన్ చాలా బాగుందండి. చికెన్ కర్రీ లాగే ఉంది. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.